అందరికీ నమస్కారం. నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ని. మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ప్రస్తుతం నేను ఓంకారేశ్వరంలో అయితే ఉన్నానండి. ఓంకారేశ్వర్లో జ్యోతిర్లింగం ఉంటుంది. ఇక్కడికి నేను రావడానికి ముఖ్య కారణాలు రెండు ఉన్నాయి. ఒకటి ఓంకారేశ్వర్లో జ్యోతిర్లింగ దర్శనం గురించి, రెండు నర్మదా నది పుష్కరాల గురించి. మే 1వ తారీఖు నుంచి నర్మదా నది పుష్కరాలు అనమాట. పుష్కరం అంటే 12 సంవత్సరాలు. ప్రతి 12 సంవత్సరాలకి భారతదేశంలో 12 ప్రముఖ నదులకి పుష్కరాలు అనేవి వస్తాయి. ఈ సంవత్సరం నర్మదా నది పుష్కరాలు అనమాట. ఈ వీడియోలో మీకు ఓంకారేశ్వర జ్యోతిర్లింగం గురించి మరియు నర్మదా నది పుష్కరాల గురించి వివరిస్తాను. మనకి 12 రాశులు ఉంటాయి కదా. బృహస్పతి ఏ రాశిలోకి ప్రవేశిస్తే ఆ నదికి పుష్కరాలు వస్తాయి. పుష్కరాల సందర్భంగా ఓంకారేశ్వర్ లో మన తెలుగు వాళ్ళు అన్నదానం చేస్తున్నట్టున్నారు. ఇదిగోండి, ఎవరికైనా అవసరం అవుతుందేమో చూడండి. మన ముఖ్య 12 నదులు ఏంటంటే గంగా, నర్మదా, సరస్వతి, యమున, గోదావరి, కృష్ణ, కావేరి, భీమ, పుష్కర వాహిని, తుంగభద్ర, సింధు, ప్రాణహిత. మన భారతదేశంలో 12 ముఖ్య నదులు ఇవ్వండి. పుష్కరాలు ఈ 12 నదులకే వస్తాయి. ముందుగా ఓంకారేశ్వర్ కి ఎలా చేరుకోవాలనేది చెప్తాను. ఓంకారేశ్వర్ ఇండోర్ దగ్గర అయితే ఉంటుంది. ఇండోర్ మధ్యప్రదేశ్ లో ఉంది. అలాగే ఇండోర్ దగ్గర ఇంకొక జ్యోతిర్లింగం కూడా ఉంది, ఉజ్జయిన్ ఓంకారేశ్వర్, మహేశ్వర్ అంటారు ఇక్కడ జ్యోతిర్లింగాలని. మొదటిగా మన తెలుగు రాష్ట్రాల నుంచి ఇండోర్ రావాలంటే చాలా తక్కువ డైరెక్ట్ ట్రైన్లు అయితే ఉన్నాయి. నేను చెప్పేది ఏంటంటే తెలుగు రాష్ట్రాల నుంచి నాగ్పూర్ వచ్చి, నాగ్పూర్ నుంచి ఇండోర్ వచ్చారనుకోండి వయా వందే భారత్ ఎక్స్ప్రెస్లో, మీకు ఉజ్జయిన్లో కావాలంటే ఉజ్జయిన్లో దిగిపోవచ్చు, లేదు ఓంకారేశ్వర్ రావాలంటే ఇండోర్లో దిగి బస్సులో రావచ్చు అనమాట. నేనైతే ఇండోర్లో దిగి బస్సులో అయితే వచ్చాను. ఏసీ బస్సు అయితే బుక్ చేసుకున్నాను. ఇండోర్ నుంచి ఓంకారేశ్వర్కి నాకు 250 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. ఈ బస్సు వచ్చి ఉజ్జయిన్ నుంచి ఓంకారేశ్వర్ వెళ్తుంది వయా ఇండోర్. బస్సు డీటెయిల్స్ అన్నీ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. అండ్ అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఎక్కడి నుంచి బుక్ చేసుకునేది అనేది చెప్తాను మీకు. ఇండోర్ నుంచి ఓంకారేశ్వర్ ఒక 78 కిలోమీటర్లు అయితే ఉంటుంది. 2.5 గంటల నుంచి 3 గంటలు అయితే ప్రయాణ సమయం పడుతుంది. నాగ్పూర్ కి మన తెలుగు రాష్ట్రాల నుంచి డైలీ ట్రైన్స్ అయితే ఉంటాయి. ఓంకారేశ్వర్ వచ్చాక మనం ఎక్కడ ఉండాలి ఏంటి? నేను ఓంకారేశ్వర్ న్యూ బస్ స్టాండ్ నుంచి ఆటో అయితే తీసుకుని హోటల్స్ ఉన్న దగ్గరికి అయితే వచ్చాను. ఇక్కడ చాలా హోటల్స్ అయితే ఉంటాయి. మనకి రూమ్ రేట్స్ వచ్చి 600 నుంచి మొదలైతాయి. ప్రస్తుతం పుష్కరాలు కాబట్టి కొంచెం పెంచి అమ్ముతున్నారు రూమ్లు అవి. నేను తీసుకున్న రూమ్ 1200, కాకపోతే అది 1200 వర్త్ రూమ్ అయితే కాదు, 600-700 వర్త్ రూమ్ అది. ప్రధాన ఆలయానికి రావాలంటే మనం బ్రిడ్జ్ నుంచి కానీ, లేదంటే నర్మదా నది ఉంది కదా, ఆ నర్మదా నది పడవలో దాటైనా ప్రధాన ఆలయానికి రావచ్చు. ఓంకారేశ్వర స్థల పురాణం గురించి మన పవన్ కుమార్ శర్మ గారు చెప్తున్నారు, వినండి. ఓంకారేశ్వర స్థల పురాణం. పూర్వకాలం నారద మహాముని ఆకాశయానం చేస్తూ వింధ్య పర్వతం దగ్గరికి చేరుకున్నారట. వింధ్యుడు నాకన్నా గొప్పవాడు లేడు అన్నట్టుగా నారద మహామునితో మాట్లాడడం చూసి నారద మహాముని భూలోకంలో మేరు పర్వతాన్ని మించినటువంటి పర్వతం లేదు అని చెప్పి, అది విన్నటువంటి వింధ్యుడు మేరు పర్వతం కన్నా గొప్ప పర్వతాన్ని అనిపించుకోవాలని చెప్పి పరమశివుని గురించి ఘోరమైనటువంటి తపస్సు చేశారట. ఓంకార యంత్రాన్ని ప్రతిష్ఠించి మృత్తికాలింగాలతో ఈ ఓంకారేశ్వరంలో పరమేశ్వరుని గురించి తపస్సు చేశారు. పరమేశ్వరుడు అతని యొక్క తపస్సుకు మెచ్చి వింధ్యుడికి వరాన్ని వసగి అక్కడే జ్యోతిర్లింగ స్వరూపంగా వెలిశారట. అందుకే ఓంకార యంత్రాన్ని ప్రతిష్ఠించినటువంటి చోట ఓంకారేశ్వరుడిగా, మృత్తికాలింగాలను పూజించిన చోట మమలేశ్వరునిగా ఒకే జ్యోతిర్లింగం ఒకే క్షేత్రంలో రెండుగా భాసిల్లుతూ మనకి దర్శనం అయితే ఇస్తోంది. ఈ క్షేత్రంలో మరో విశేషం ఏంటంటే పరమేశ్వరుని శరీరం నుంచి ఉద్భవించినటువంటి నర్మదా నది ఈ 2 జ్యోతిర్లింగాల మధ్యలోంచి పారుతూ ఉండడం. ఈ నదిలో స్నానం చేసినా, ఈ నదిని తలుచుకున్నా కూడా సర్వ పాపాలు తొలగిపోతాయని పెద్దలు చెబుతూ ఉంటారు. పైనుంచి చూస్తే ఈ ప్రదేశం మొత్తం ఓం ఆకారంలో కనిపిస్తుంది. అందుకే ఓంకారేశ్వర్ అంటారు. అంతేకాకుండా మన హిందువులకి ఓం అనే అక్షరం ఎంత ముఖ్యమో మీ అందరికీ తెలుసు కదండి. ఓంకారేశ్వర జ్యోతిర్లింగం 2 ఆలయాల్లో ఉంటుంది. ఒకటి ఓంకారేశ్వర ఆలయం, ఇంకొకటి మమలేశ్వర ఆలయం. ప్రస్తుతం నేనైతే ఓంకారేశ్వర ఆలయానికి అయితే వెళ్తున్నాను. వెళ్ళి దర్శనం చేసుకుంటాను. ఆ తర్వాత మమలేశ్వర ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుంటాను. గుర్తుంచుకోండి, మనం 2 ఆలయాల దర్శనం చేసుకోకపోతే జ్యోతిర్లింగ దర్శనం అవ్వనట్టే. చాలా మందికి ఈ విషయం తెలియదు. ఓంకారేశ్వర ప్రధాన ఆలయానికి వెళ్ళే దారి ఇలా ఉంటుంది. లైన్ అయితే చాలా పెద్దగానే ఉందని చెప్తాను. ఈ మెలికలన్నీ తిరిగి పైకి వెళ్ళాలి. అండ్ గైస్, ఇక్కడ నోట్ చేసుకోండి, చాలా మంది మీకు విఐపి దర్శనం చేపిస్తాను, 500 ఇవ్వండి, 600 ఇవ్వండి, 700 ఇవ్వండి అని అడుగుతున్నారు. మరి ఎంతవరకు నమ్మచ్చో నమ్మకూడదో అనేది మీ ఇష్టం. ప్రస్తుతం 12:20 అయింది కదా. ఆలయం మధ్యాహ్నం 1:20కి అయితే తెరుస్తారు. అప్పుడు దాకా దర్శనం ఉండదంట. 300 రూపాయలు టికెట్ అయితే తీసుకున్నాను. 300 రూపాయలు విఐపి దర్శనం అయితే ఉందంట. టికెట్స్ వచ్చి కొంచెం ముందుకు వెళ్తే దొరుకుతున్నాయి. వెనక్కి వెళ్ళి ఈ టికెట్ తీసుకుని మళ్ళీ ప్రధాన ఆలయం దగ్గరికి వెళ్తున్నా.
నేనైతే టికెట్ తీసుకున్నాను కదా 300ది, డైరెక్ట్ అయితే వెళ్ళిపోతున్నాను. క్యూ నది స్కిప్ చేసేస్తున్నా, డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు అంట పైకి. చూద్దాం మరి పైన ఎంతసేపు పడుతుందో ఏంటో. ఓం నమ శివాయ. ఇక్కడ అభిషేకాలు అయ్యి ఎలా జరుగుతాయంటే ఇదిగోండి, పైకి వెళ్ళేటప్పుడు నాకు కనిపించింది. లైన్లోకి అయితే వచ్చాను, ఇక్కడ కూడా ఉంది లైన్, కూర్చున్నారు. 1:20కి అయితే ఓపెన్ చేస్తారు కదా దర్శనం. నాకు తెలిసి ప్రధాన ఆలయం లోపల వీడియోని అయితే తీయనివ్వరని అనుకుంటున్నాను. నేను ట్రై చేస్తాను, ఏదైనా ఎక్కడైనా తీయగలిగితే తీసి మీకు చూపిస్తానికి. 12 జ్యోతిర్లింగాల్లో ఓంకారేశ్వర జ్యోతిర్లింగం 4వ జ్యోతిర్లింగం. చిన్న పిల్లడు బొట్లు పెడుతున్నాడు, కనిపించిందా? ఓంకారేశ్వర జ్యోతిర్లింగం అలా ఉంటుంది. లైవ్ అన్నమాట, లైవ్ నేను క్యాప్చర్ చేస్తున్నా. చిన్న సందులోంచి వెళ్తున్నాను లోపలికి. ప్రధాన ఆలయం అదే, లోపల విగ్రహం అక్కడే ఉంటుంది. ఇదంతా కూడా ఫ్రీ దర్శనానికి వెళ్ళే వాళ్ళు అనమాట. ఇలా వెళ్ళాలి లోపలికి. దర్శనం అయితే బ్రహ్మాండంగా జరిగింది. బయటకు రాగానే ఇక్కడ అన్ని 12 జ్యోతిర్లింగాల ఫోటోలు అవి ఉన్నాయన్నమాట. ఒకే దగ్గర 12 జ్యోతిర్లింగాలు. ఆలయం బయట నుంచి ఇలా ఉంటుంది. పైకి వెళ్ళేటప్పుడు అభిషేకాలు జరగట్లేదు కదా, కింద ఇప్పుడు అభిషేకాలు అన్నీ జరుగుతున్నాయి. ఇదిగోండి, బ్రహ్మాండమైన దర్శనం చేసుకున్నాను. నాకు అర్థం కానిది ఏంటంటే విభూది కూడా పెట్టలేదు అక్కడ బొట్టు పెట్టుకోవడానికి. మెయింటెనెన్స్ అయితే 0 అనే చెప్తాను. మన దేవాలయాలు ఎలా ఉంటాయి అసలు, మెయింటెనెన్స్లు కానీ అన్నీ. ఇక్కడ ఎవరు పడితే వాళ్ళు 500 ఇవ్వండి, 600 ఇవ్వండి, 700 ఇవ్వండి, మిమ్మల్ని నేను దర్శనానికి డైరెక్ట్ తీసుకెళ్ళిపోతున్నాను, అది ఇది అని చెప్తారు. నమ్మకండి. అక్కడ చూస్తుంటే పాత బ్రిడ్జ్ ఉంది కదా, పాత బ్రిడ్జ్ కింద ఉన్న ఘాట్ పేరేమో చక్ర తీర్థం అంటారు. అదిగోండి, అది చక్ర తీర్థం ఘాట్, చక్ర తీర్థం. ఇక్కడ ఉన్న ఘాట్ వచ్చేసి కోటి తీర్థం. ఇక్కడ కూడా ఒక ఘాట్ ఉంది, కోటి తీర్థం అనమాట. ఇప్పుడు ఆ ఘాట్ దగ్గరికి వెళ్ళి అటు సైడ్ వెళ్దాం మనం. మమలేశ్వరం అటు సైడ్ ఉంటుంది అనమాట. మమలేశ్వరం అటు సైడ్ ఉంటుంది, అటు సైడ్ అయితే వెళ్దాం. వీళ్ళ దర్శనానికి ఈజీగా 2 గంటలు 3 గంటలు పడుతుంది. గుడి పక్క నుంచి ఇలా మెట్లు ఉంటాయి అనమాట. కిందకి వెళ్ళామనుకోండి మనకి కోటి తీర్థం ఘాట్ దగ్గరికి అయితే వెళ్తాం. ఈ ఘాట్ వచ్చి కోటి తీర్థం. ప్రధాన ఆలయం కిందే ఉంటుంది. ఇటు ఓంకారేశ్వర ఆలయం, నర్మదా నది. అటు చూసారనుకోండి మమ్మలేశ్వర ఆలయం. అక్కడ ఒక ఘాట్ ఉంటుంది, గోముఖ్ ఘాట్ అంటారు. ఓంకారేశ్వర ప్రధాన మందిరం ఉంది కదా, మొత్తం ఒక ద్వీవిలో ఉంటుందన్నమాట. ఇక్కడికి రావాలంటే మనం అటువంటి బ్రిడ్జ్ పై నుంచి అయినా లేదంటే ఇలాంటి బోట్లలో అయినా రావాలి. అది పాత బ్రిడ్జు, ఇది కొత్త బ్రిడ్జు. నర్మదా నదిని ఇప్పుడు అటు సైడ్కి దాటుతున్నాం మేము. ఒకరికి 50 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు. రష్ ఎక్కువ ఉంది కదా, పుష్కరాల టైం దగ్గరలో ఉంది కదా, అందుకని. పదండి, ఇందులోనే అటు సైడ్ వెళ్తాం మనం. ఇదిగోండి, ఇలాంటి బోట్లలో మనం అటు సైడ్ అయితే వెళ్ళొచ్చు. ఇంతే కాకుండా వీళ్ళ దగ్గర ప్యాకేజీలు ఉంటాయన్నమాట. మనిషికి 500, 200 వాళ్ళ ఇష్టం, ఎంత పడితే అంత చెప్పి తీసుకుంటారు. జనాలు ఎక్కువ ఉన్నారనుకోండి తగ్గించి చెప్తారు. తగ్గించి చెప్పి మొత్తం ఒక 3-4 పాయింట్లు ఉన్నాయన్నమాట. ఆ 3-4 పాయింట్లు చెప్తారు. ఒకటి ఆ బ్రిడ్జ్ కింద నుంచి వెళ్ళామనుకోండి డ్యామ్ ఉంటుంది, ఆ డ్యామ్ దగ్గరికి తీసుకెళ్తారు. ఇలా కొంచెం ముందుకు వెళ్ళామనుకోండి విష్ణుపురి వస్తుంది అనమాట. అక్కడ దాకా తీసుకెళ్ళి వెనక్కి మళ్ళీ తీసుకొచ్చేస్తారు. అదిగోండి, అదే కొత్త బ్రిడ్జ్. ఫుల్ ఫ్లెడ్జ్డ్ వ్యూ అయితే చూడండి. ఇది ఓంకారేశ్వర టెంపుల్ సైడ్. ₹50 ఇచ్చి అటు నుంచి ఇటు వచ్చాం. నయ్యే 50 నయ్యే 100 ఇయ్యే. గౌముఖ్ ఘాట్ నుంచి ఓంకారేశ్వరం ఆలయం వ్యూ అయితే ఇది. మమలేశ్వర ఆలయానికి అయితే వెళ్ళిపోదాం. గౌముఖ్ ఘాట్ నుంచి కొంచెం మెట్లు అవి ఎక్కి పైకి వెళ్ళాలి మనం మమలేశ్వర ఆలయానికి వెళ్ళాలంటే. మమలేశ్వర ఆలయం దగ్గరికి అయితే వచ్చాను. ఒక 50 మెట్లు ఉంటాయి అంతే. ఆర్కిటెక్చర్ అయితే మటుకు నెక్స్ట్ లెవెల్ అనే చెప్తాను. ఓంకారేశ్వర జ్యోతిర్లింగం
ఒక్క దర్శనమే చేసుకుని వెళ్ళిపోతారు చాలామంది. మమలేశ్వర ఆలయ దర్శనం కూడా చేసుకుంటేనే ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం అయినట్టు మనకి. లోపల దర్శనం అయితే చేసేసుకున్నాను, అయిపోయింది. ఆ లోపల అనమాట మమలేశ్వర జ్యోతిర్లింగం. మీరు ఇప్పుడు చూస్తున్నారు చూడండి, గోముఖ్ ఘాట్. గోముఖ్ ఘాట్ నుంచి నేను మమలేశ్వర ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని ఈ బ్రిడ్జ్ పట్టుకుని పైకి వస్తే విష్ణు ఆలయం ఉందన్నమాట. విష్ణుమూర్తికి చాలా తక్కువ ఆలయాలు ఉంటాయి, అందులో ఇదొకటి. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ ఉంది చూడండి, ఈ బ్రిడ్జ్ని ఇలా కింద దిగి మళ్ళీ ఆ బ్రిడ్జ్ ఎక్కాను అనుకోండి, ఆ కొత్త బ్రిడ్జ్ మీదకి వెళ్తాను. ఇది వచ్చి పాత్వే అనుకోవచ్చు మనం. ఈ పడవలన్నీ ఏంటనుకుంటున్నారు, లోకల్ సైట్ సీయింగ్కి అటేపుకి ఇటేపుకి తిప్పేవన్నమాట. లోకల్ సైట్ సీయింగ్ అంటే ఏం లేదండి, ఇక్కడ ఎక్కించుకుంటారు, ఇక్కడ ఎక్కించుకున్నారు అనుకోండి అక్కడికి తీసుకెళ్తారు. ఓంకారేశ్వర ఆలయంలో దర్శనం చేసుకుని వచ్చాం అనుకోండి, అటు సైడ్ అలా డ్యామ్ దగ్గరికి తీసుకెళ్తారు. డ్యామ్ దగ్గరికి తీసుకెళ్ళి ఈ కొత్త బ్రిడ్జ్ చూపించి, కొత్త బ్రిడ్జ్ దగ్గర నుంచి ఓల్డ్ బ్రిడ్జ్ ఉంది కదా, ఆ ఓల్డ్ బ్రిడ్జ్ చూపించి దానికి కొంచెం ముందుకు తీసుకెళ్ళి మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి దింపేస్తారు. ఒకవేళ ఇక్కడ ఎక్కితే ఎక్కడ, అక్కడ ఎక్కితే అక్కడ అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. మన వాళ్ళకి భోజనం గురించి ఏంటో విషయాలు తెలియాలి కదా. పక్కా నార్త్ ఇండియన్ ఫుడ్ అయితే ఉంటుంది. మన సౌత్కి సంబంధించిన చాలా కష్టమనే చెప్తాను. ఆ విష్ణు మందిరం దగ్గర నుంచి నేనైతే ఎక్కడికి వచ్చానో చూడండి, నయా పూల్కి అయితే వచ్చాను. అదేనండి కొత్త బ్రిడ్జ్ దగ్గరికి వచ్చాను. వచ్చే దారిలో నాకు బ్రహ్మదేవుడి గుడి కూడా ఉందన్నమాట. ఆ గుడి కూడా చూసి ఇక్కడికి వచ్చాను నేను. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ సన్సెట్ అయితే అవుతుంది చూడండి. మీకు నర్మదా నది గురించి కొన్ని విశేషాలు అయితే చెప్పాలి. చాలా నదులు ఏంటంటే వెస్ట్ టు ఈస్ట్ ప్రవహిస్తాయి, అవునా కదా. వెస్ట్ లో పుడితే ఈస్ట్ లో సముద్రంలోకి వెళ్ళి కలుస్తాయి. కానీ కొన్ని నదులు ఈస్ట్ లో పుట్టి వెస్ట్ కి వెళ్ళి సముద్రంలో కలుస్తాయి. అందులో నర్మదా నది ఒకటండి. మధ్య అమర్కంటక్ దగ్గర పుట్టింది నర్మదా నది. అక్కడ పుట్టి గుజరాత్ లో భరూచ్ దాటాక అరేబియా సముద్రంలోకి వెళ్ళి కలుస్తుంది అనమాట. నర్మదా నది మొత్తం 3 రాష్ట్రాల మీదుగా ప్రవహించి సముద్రంలోకి వెళ్ళి కలుస్తుంది. ఏమేం రాష్ట్రాలు అంటే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్. నర్మదా నది మొత్తం పొడవు ఎన్ని కిలోమీటర్లు అంటే 1312 కిలోమీటర్లు అనమాట. అదండి ఓంకారేశ్వర జ్యోతిర్లింగ విశేషాలు, అలాగే నర్మదా నది పుష్కరాల విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోలు మీకు మరిన్ని కావాలంటే మీరు చేయాల్సింది ఒకటి ఉందండి, ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలని నాకు కామెంట్స్లో మెన్షన్ చేయండి. చాలా అంటే చాలా ప్లాన్ చేశాను. మీరు ఎన్ని కామెంట్లు చేస్తే నేను అన్ని వీడియోలు చేస్తాను ఇలాంటివి. ఓకే గైస్, నేనైతే వీడియోని ఎక్కడ ఎండ్ చేస్తున్నా. వీడియో ఎలా కనిపిస్తుందో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా, ఆల్రెడీ చెప్పేశాను. సీ యూ, లవ్ యూ ఆల్, మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ఓంకారేశ్వర్.